బాగా మబ్బు పట్టిందండి, లైట్గా వర్షం స్టార్ట్ అయింది. వంకాయలు అయితే ఫాస్ట్గా మనం కట్ చేసేసుకుందాం రండి. మన గార్డెన్లో పండిన ఈ వంకాయలతో మంచి మసాలా వంకాయ కర్రీ నా స్టైల్లో నేను చేసి చూపిస్తానండి. నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అలా చేసి చూపిస్తాను. ఇవి చిన్న చిన్న కాయలు, అందుకే నేను కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ సైజు కాయలు అయితేనే ఈ మసాలా కర్రీకి బాగుంటుందని నేను ఒకే సైజు ఉండేలాగా చూసి అన్ని మొక్కల నుంచి ఈ సైజు కాయలు సేకరిస్తున్నాను. ఈసారి అయితే మనకి వంకాయలు చాలా బాగా వచ్చాయండి. 3 రకాలైన వంగ జాతి మొక్కల్ని నేను పెట్టాను. అవి పొడవు, మీడియం సైజు, అలాగే రౌండ్, ఈ 3 రకాలైన వంగలు ఉన్నాయి. ఇందులో ఒకే రకమైన వంగతో మనం ఈరోజు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. నా స్టైల్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా మీకు కూడా చేసి చూపిస్తాను. వంకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసామండి. చూడండి, వంకాయలు అయితే ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి కదా. వీటితో మంచి మసాలా వంకాయ కర్రీ చేసి మీకోసం చూపిస్తాను. పదండి. చూసారు కదండి, నేనైతే ఇప్పుడు మన గార్డెన్లో వంకాయలు హార్వెస్ట్ చేసి తీసుకుని వచ్చాను కదా. వీటిల్లో నుంచి నేను ఇక్కడ చూడండి ఇట్లా చిన్న సైజు వంకాయలు చూసుకుని తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మంచి మసాలా కర్రీ అయితే మన గార్డెన్లో పండిన వంకాయలతో, ఆర్గానిక్గా మనం పండించుకున్న వంకాయలతో చక్కటి మసాలా కర్రీ అయితే నేను చేసి చూపిస్తాను. ఈ కాయలు అయితే పక్కకు పెట్టేస్తున్నాను. పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఈ సైజు అయితే మసాలా కర్రీకి బాగుంటాయని కావాలని చిన్న సైజు నేను కట్ చేశాను. మరి ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, నేను ఉప్పు నీళ్ళు తీసుకున్నాను. వాటర్లో 1 స్పూన్ ఉప్పు వేసి ఈ వంకాయలు వేసాను. అయితే ఇవి ఏం చేయాలంటే ఇలా కొంచెం మనం కట్ చేసేటప్పుడే నేను ఇలా కట్ చేసుకొచ్చాను. ఎక్కువ కాడ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి. లోపల వరకు ఇలా చూసారా, ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇలా దీన్ని ఈ ఉప్పు నీళ్ళలో వేసేయాలి, లేదంటే బ్లాక్ అయిపోతుంది, కండ్రెక్కిపోతాయి అనమాట వంకాయలు. ఇలాగే ఈ కాయలన్నీ కూడా మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ కాయలన్నీ కూడా ఇలాగే సేమ్ కట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. నేనైతే అన్నీ కూడా చక్కగా కట్ చేసానండి. చూడండి, ఇక్కడ అన్ని కాయలు కట్ చేసి పెట్టేశాను. ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికి కావాల్సిన మసాలా మనం ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. అయితే ఈ మసాలా ప్రిపరేషన్ కోసం ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఒక 3-4 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ వంకాయలు అనమాట. 1/2 కేజీ వంకాయలకి 3-4 స్పూన్ల నువ్వులు, అలాగే పల్లీలు కూడా 3-4 స్పూన్లు, జీడిపప్పు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, ధనియాలు 2 స్పూన్లు, గసగసాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను, 6-7 వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ చూడండి, సుమారుగా 50 గ్రామ్స్కి కొంచెం తక్కువ చింతపండు ఇలా నానబెట్టుకున్నాను. దీని నుంచి గుజ్జు తీద్దాము. అలాగే మనకి తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కామన్ అనమాట. ఇప్పుడైతే ఇవి వేయించుకునే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా పల్లీలు వేయించుకుందామండి. ఇవి చక్కగా సిమ్లోను దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసేస్తున్నాను. నువ్వులు ఇవి కలిపి చిట్టపట్టం అనే వరకు వేయించుకోవాలన్నమాట. నువ్వులు పల్లీలు వేగిపోయాయి కదా, వీటిని ఇప్పుడు తీసేసుకుందాము. వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను, అలాగే ధనియాలు కూడా వేసేస్తున్నాను. వీటిని వేయించుదాం. ఇవి కొంచెం వేగుతున్న టైంలోనే జీలకర్ర కూడా వేసేస్తున్నాను, అలాగే గసగసాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే ఇవన్నీ కూడా సిమ్లోనే చక్కగా వేయించుకోవాలన్నమాట. పూర్తిగా వేగిపోయాయి కదా, వీటిని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ పప్పులన్నీ కూడా వేయించుకున్నాయని ఇందులో వేసాను. దీనిలోకి నేను కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. మన టెర్రస్ గార్డెన్లో ఇందాక మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఇవి. అయితే ఇవి ఎక్కువ ఘాటు ఉండవు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఏ కర్రీలో వేసుకున్నా. కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను 4-3 వేస్తున్నాను, బాగానే ఉంటుంది. ఎక్కువ ఘాట్ అయితే ఉండదు అనమాట, అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి 2-3 వేసుకోండి. అలాగే దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 4-5 లవంగాలు కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం
పౌడర్ లాగా అయిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేద్దాం. మనము ఆనియన్స్ కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత వేద్దామండి. అప్పుడైతే చక్కగా నీట్గా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఉంది కదా, ఈ చింతపండు గుజ్జునే వేసుకోవాలన్నమాట. కొంచెం లిక్విడ్గా అవ్వాలంటే ఈ గుజ్జే వేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎంత కల్లా అంత వేస్తున్నాను. సుమారుగా చింతపండు గుజ్జు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గట్టిగా ముద్దలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది సరిపోతుంది. ఫైనల్గా ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం వేరే గిన్నెలోకి, ఇంత గట్టిగా ఉండాలన్నమాట, వేరే బౌల్లోకి తీసేస్తున్నాను. ఇంత గట్టిగా ఉంటే చక్కగా స్టఫ్ ఉంటుంది. మనం నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ ఒక్కొక్క కాయని ఇలా తీసి చక్కగా ఈ స్టఫ్ ఇందులో పెట్టుకోవాలన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ని కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. నీట్గా ఇలా లోపల వరకు పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా అన్ని కాయలకి కూడా ఇలా చక్కగా నీట్గా స్టఫ్ చేసేసి పెట్టేసుకోవాలి. మరొక కాయ చూపిస్తాను చూడండి. నేను ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే లోపల చూసారా తెల్లగానే ఉంటుంది, కండ్ర ఎక్కదనమాట. అందుకని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇట్లా చూసారా, ఇలా ఇలా అన్ని కాయలకి ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, అన్నిటికీ కూడా నేను లోపల మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని స్టఫ్ చేసేసాను. ఈ కాయలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఆయిల్ వేసుకొని లైట్గా తాలింపు పెట్టుకొని దానిలో చక్కగా ఇవన్నీ వేసుకొని వేయించుకుందాం రండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నానండి. దానిలోకి ఆయిల్ వేసుకుందాము. సుమారుగా 4 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసాను. ఇవి కొంచెం వేగుతున్నాయి కదా, ఈ స్టేజ్లోనే కరివేపాకు వేసిస్తున్నాను. ఒక 3 రెబ్బల వరకు వేసుకోవచ్చు. కొంచెం వేగనిచ్చి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనున్నర వరకు ఉంటుంది, వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేగిపోయింది కదండి. దీనిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. చూడండి, ఈ వంకాయలు ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవడమేనండి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఈ వంకాయలన్నీ ప్యాన్ నిండా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇలా పెట్టేసాం కదా. పెట్టేసిన తర్వాత ఈ మిగిలిన పేస్ట్ దీన్ని కూడా స్పూన్తో ఇలా వేసేసుకోండి. పైన చక్కగా ఈ వంకాయల పైన ఇలా వేసేసుకోవాలి. స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ అంతా కూడా ఇలా పైన వంకాయల పైన ఇలా స్ప్రెడ్ చేసేయాలి. ఫ్లేమ్ మాత్రం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట, మర్చిపోకూడదు. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని చక్కగా దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట. 3 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లోనే చక్కగా మగ్గనివ్వాలి. బాగా కుక్ అయిపోతాయి అనమాట. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత నేను మూత తీసాను. చూడండి, ఇప్పుడు ఒకసారి ఇట్లా ఫ్లాట్గా ఉన్న గరిటె తీసుకొని అడుగు నుంచి ఇలా వంకాయల్ని ఒక్కసారి ఇట్లా తిరగేయాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇప్పుడు వేసేసుకోవాలి మనం. తర్వాత దీనిలో నుంచి చక్కగా వాటర్ వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడే మనం పైన కొంచెం పసుపు అలాగే ఉప్పు మనం ఆల్రెడీ స్టఫ్ చేసేటప్పుడు ఆ పేస్ట్లో వేసాం కాబట్టి చెక్ చేసుకొని ఎంత పడుతుందో చెక్ చేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. కారం కూడా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని మనం తినే ఘాటుని బట్టి కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత మరొకసారి గరిటెతో ఒకసారి కలిపి చింతపండు గుజ్జు కొంచెం మిగిలి ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. అప్పుడు చిక్కటి గ్రేవీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, చిక్కటి గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది. దీనిలోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి,
ఒక కట్ట సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపేసి సిమ్లో ఒక 2 నిమిషాలు ఫైనల్గా ఉడికించండి. చక్కటి మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను, కలిపేసి ఒకసారి ఇప్పుడు 2 నిమిషాలు మాత్రమే సిమ్లో కుక్ అవనిద్దాము. ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత చూడండి పైకి ఆయిల్ తేలుతూ ఉంది కదా. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఎంతో మంచి సువాసనతో వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన టెర్రస్ గార్డెన్లో మనం పండించుకున్న వంకాయలతో నేనైతే నా స్టైల్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసే విధంగా వంకాయ మసాలా కర్రీ నేను మీకు చూపించాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మరి నా స్టైల్లో వంకాయ మసాలా కర్రీ మన పైన టెర్రస్ గార్డెన్లో వచ్చిన వంకాయలతో నేను మసాలా కర్రీ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చేసి చూపించాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలిసిన వారికి లింక్ని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరం కిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.